హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో వ్యవసాయ మరియు అనుబంధ రంగాలకు సంబంధించి స్వర్ణాంధ్ర @ 2047 విజన్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాల గురించి చర్చించుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా వ్యవసాయ మరియు అనుబంధ రంగాల్లో వార్షిక వృద్ధి రేటుని 15% వార్షిక వృద్ధి రేటును సాధించాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఇందులో భాగంగా వ్యవసాయ రంగానికి సంబంధించి 17 గ్రోత్ ఇంజన్స్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఇందులో దాదాపు 11 పంటల్లో ఉత్పాదకత అంటే ప్రొడక్టివిటీని పెంచడానికి లక్ష్యం పెట్టుకున్నారు. అంటే ప్యాడీ, మైజ్, జోవర్, బాజ్రా లాంటి 11 ఆహార పంటల్లో ఉత్పాదకతను పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అలానే సన్ఫ్లవర్, మిల్లెట్స్, సీసమం లాంటి పంటల యొక్క విస్తీర్ణాన్ని పెంచాలని కూడా లక్ష్యంగా పెట్టుకున్నారు. అలానే క్రాప్ డైవర్సిఫికేషన్ అంటే హై వాల్యూ క్రాప్స్కి డైవర్సిఫై అవ్వాలనే లక్ష్యాన్ని కూడా పెట్టుకోవడం జరిగింది. అలానే మనకు ఈ న్యాచురల్ ఫార్మింగ్ అంటే ప్రకృతి వ్యవసాయాన్ని చేస్తున్న రైతుల సంఖ్యని ప్రకృతి సేద్యం కింద ఉన్న విస్తీర్ణాన్ని పెంచే ప్రయత్నం కూడా ఈ స్వర్ణాంధ్ర @ 2047 విజన్లో భాగంగా లక్ష్యాలను నిర్దేశించుకోవడం జరిగింది. దట్స్ ఇట్ అబౌట్ అగ్రికల్చర్ అండ్ అలీడ్ సెక్టార్స్ యాజ్ పార్ట్ ఆఫ్ స్వర్ణాంధ్ర @ 2047. థ్యాంక్ యూ.